నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మై గాడ్స్ గ్రేస్ చాలా బాగున్నాం. యాక్చువల్‌గా మీరు అంటే నవ్వుతా ఉంటే ఇదంతా చూస్తా ఉంటే బాగుండేది కానీ బట్ ఎమోషనల్ అయితే మాత్రం మాకే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ ఒక పక్కింటి అబ్బాయిలా కనిపిస్తుంటారు. చాలా రకాలుగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని. సో అయితే ఈ సిరీస్ విషయానికి వచ్చేసరికి ఓవర్ థింకింగ్ అన్నారు కదా! మరి మీ రియల్ లైఫ్‌లో ఓవర్ థింకింగ్ మూవ్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చాలా ఉన్నాయి సార్. నా బిగ్ బాస్ అంతా అదే ఉంది సార్. యాక్చువల్లీ నేను చాలా ఆలోచిస్తాను సార్. ఇక్కడికి వస్తున్నానంటే ఓకే, ఆన్ ద వేలోని ఎన్ని వెహికల్స్ ఉంటే దాని నుంచి అలా తర్వాత అదేంటి అసలు ఆ వెహికల్స్ నుంచి ఎవరు చూస్తున్నారు, చూస్తుంటే నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఇంత ఆలోచిస్తూ ఉంటాను సార్. ఒక పాయింట్ తర్వాత ఇంక అర్థమైంది అంత ఆలోచించడం వేస్ట్, కొంచెం కొంచెం తగ్గించు అని. అంతే. అంటే ఈ సిరీస్ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా మీకు? అంటే ఓవర్ థింకింగ్ అనేది మనకి ఇలా ఉండడానికి ఉండొద్దు. అది దానివల్ల ఉపయోగం లేదు, నష్టాలే అని చెప్పి ఏమన్నా ఈ సిరీస్ ఏమన్నా మీకు ఇంపాక్ట్ చేసిందా? యాక్చువల్లీ సిరీస్ అంతా దాని గురించే సార్. మేబీ సారీ సిరీస్ అంటే సారీ అండి సార్. సినిమా సార్, సినిమా సినిమా సార్. ఇది వెబ్ ఫిల్మ్ లోని మొత్తం అంతా ఓవర్ థింకింగ్ మీద ఉంటుంది సార్. కానీ యా, ఆ ఓవర్ థింకింగే ఫన్ సార్ ఈ సినిమాకి. అయితే మీరు మీరు ఏమి ఓవర్ థింకింగ్ అనే దాని మీద రాయాలనే మీకు థాట్ ఎందుకు వచ్చింది? అంటే మీరు కూడా ఓవర్ థింకింగా లేదా? సార్ యాక్చువల్లీ ఇది నా లైఫ్లో జరిగింది సార్. సో ఇప్పుడు నేను అది షేర్ చేసుకోలేను కానీ బట్ ఇది నా లైఫ్లో జరిగింది సార్. నేను ఆ వెయిట్ చేశాను. సో సో ఆ ట్రూ ఇన్సిడెంట్స్ నుంచే నేను రాసుకున్నాను కదా సార్ ఇది. ఏంటి మీరు షేర్ చేసుకోలేని విషయాలు కూడా ఉన్నాయా? ఇన్ని షేర్ చేశారు ఇంతకుముందు. అయితే ఇందాక షన్ను గారి గురించి చెప్తూ ఒకటి అన్నారు. యాక్చువల్గా ఆయన ఒక చిన్న సీన్ చెప్పాను, ఆయన వచ్చేసి ఏం గుర్తు తెచ్చుకున్నారు అని చెప్పేసి చేసి వెళ్ళిపోయారు సింగిల్ టేక్లో అని. ఏం గుర్తు తెచ్చుకున్నారు సార్? మీకు తెలియని ఉంటాయా సార్? నితిన్ గారు. శాంతి గారు, గుడ్ ఈవినింగ్. హలో అండి సార్. మీ స్పీచ్లో రెండు మాటలు కొంచెం నాకు అర్థమైంది. ఏంటంటే వెంటనే ఓకే చేసిన స్క్రిప్ట్ అని ఒక మాట అన్నారు. ఆయనేమో ఈ సంవత్సరం 5 డెబ్యూటెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసే ఉన్నారు. లాస్ట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత చాలా హనుమాన్ మీద భక్తి వచ్చింది సార్. మేబీ నాకు బలం ఇచ్చింది ఆయన సార్. చాలా చాలా ప్రతి సాటర్డే ఇప్పటికీ వెళ్తూ ఉంటాను హనుమాన్ టెంపుల్కి. హనుమాన్ టెంపుల్ మంగళవారం కదా వెళ్తారు సార్? హనుమాన్ టెంపుల్ మంగళవారం వెళ్తారేమో కదా. కానీ నేను సాటర్డే వెళ్తాను సార్. నాది ఎల్నట్స్ అని ఉంది. సో అంటే హనుమాన్ ప్లస్ ఏలినాడ్స్ అని రెండు ఎల్నట్స్ సార్. అందుకే సార్ నిజం సార్. సో అందుకే సాటర్డేస్ వెళ్తాను సార్. అండ్ యాజ్ అ హ్యూమన్గా సార్ నిజంగా చాలా చాలా మారాను సార్. నేనే చేంజ్ అయిపోయాను. అండ్ మొన్నటి దాకా సార్ ఆ ఇష్యూ దాకా నేను అంత ఫ్యామిలీతో అంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు సార్. నాకు అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు, లవ్ అండ్ ఎఫెక్షన్. సో తర్వాత నుంచి నాకు ఫ్యామిలీతోని చాలా చాలా బాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది. అండ్ యా సార్, మనం లంచ్కి వెళ్దాం సార్ ఎప్పుడైనా. అంత మారాను సార్. నేను అందరితోని హ్యాపీగా ఉంటున్నాను సార్. ఏలినాడ్స్ అని అంటే ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతారా మీరు? తగిలింది కదా సార్, నమ్మాల్సి వస్తుంది. తగిలిన తర్వాత ఏలినాడ్స్ అని తెలిసిందా? ఏలినాడ్స్ అని తెలిసిందా తగిలిందా? సార్ ఏలినాడ్స్ అని గురించి తెలుసుకున్నాను సార్. తగిలేదు సార్. అప్పుడు అది హైలైట్ అయింది సార్ బ్రెయిన్. ఓకే, ఇది ఉంది, జాగ్రత్తగా ఉండాలి. Actually, your screen presence looks very good. What was your first thought when he narrated the script to accept it? When he narrated the script, I really liked because it's a very small proposal story. It is very cute, and I really liked the character Leela because she's kind of straightforward person, very confident, and I really loved it. That's Is there any real life and real life connect between that character, Leela and Anaga? Anaga? No, actually. I told you, she's very straightforward person, but I am not. All the very best. And Sharon. కొన్ని మెసేజ్లు పంపించాలంటే అప్పట్లో సో వెంటనే అంటే వెయిట్ చేయడం అనేది తన మెసేజ్ కోసం, అప్పుడు మెసేజ్ కోసం రీఛార్జ్ చేయడం, అవన్నీ కూడా నాస్టాల్జిక్ మ్యూజిక్ చూసే వాళ్ళకి కనెక్ట్ అవుతాయి అనుకుంటా. అవును సార్, అవును సార్. సో ఈ మూవీ లీలా వినోదం చూసేటప్పుడు సో నీ మీద ఉన్న ఒపీనియన్ ఎలా మారుతుంది? సో నీ ఓవర్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయంలో ఆలోచిస్తుంటారు. ఇది చూసేటప్పుడు నీ మీద ఉన్న థింకింగ్ దెబ్బకు మారిపోతుందంటావా? సార్ యాక్చువల్లీ నన్ను ఎప్పుడు స్క్రీన్ మీద లేదంటే యూట్యూబ్లో చూసారు, సిరీస్లోని, తర్వాత ఏజెంట్ కానీ, దాని తర్వాత ఇప్పుడు లీలా వినోదం కానీ సార్, ఎప్పుడు యాక్టర్గా ఐ ఆల్వేస్ గివ్ మై 100% సార్. సో ఐ థింక్ ఐ రియలీ విష్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఇది చూసి. అండ్ చాలా అమాయకమైన రోల్ అండ్ ఓవర్ థింకింగ్ రోల్ నేను నిజం లైఫ్లో ఎక్కడో కొంచెం ఉంది సార్. సో అది కూడా కొంచెం హెల్ప్ అయింది సార్. అది అనగా హియర్ వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. Your name or
No, I already had Nasri. Actually, your nose ring and you are the biggest assets for Leela Vinodam. Thank you. And how was the working experience with Shanmugh Jashwant and ETV Win? యాక్చువల్లీ నీ క్వశ్చన్కి షణ్ముఖ్ రియాక్షన్ అరే ఏంట్రా ఇది అని ఆయన కళ్ళు నలుపుకుంటా. Working with Shannu, actually, I told you, na, he made me really comfortable. Like, I mean, Your blushing is also awesome. what? Who's blushing? ఆవిడ ఆన్సర్ చెప్పట్లే. ఓకే, షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు, మీ స్ట్రగుల్ తర్వాత ఇన్స్పిరేషన్, చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వస్తారు కానీ 2 వ్యూసే వస్తాయి, మీకు 2 million వ్యూస్ వస్తాయి. సో అలా అంటే యూట్యూబ్లో ఒక సపరేట్ బేస్ క్రియేట్ చేశారు. అంటే షణ్ముఖ్ వస్తున్నాడు అంటే మెట్రోల్లో కూడా చూస్తారు. నేను రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు ఎందుకని బిగ్ స్క్రీన్కి ట్రై చేయకుండా ఓటీటీకి ట్రై చేశారు? మీకు అది ఉంది, బజ్ ఉంది. సో నేను యాక్చువల్లీ చాలా మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 10-15 నెలలు ఉంటా. ఇది బిఫోర్ 2020. చాలా పెద్ద పెద్ద మూవీస్ ఆ రోల్ నేను చూసేంటే బాగున్నాను అని చూసేవాడిని కూడా ఆ సినిమాలన్నీ. బట్ ఎవరు అంతలాగా ఐ డోంట్ థింక్ దే థాట్ దట్ ఐ వుడ్ ఫిట్ అని ఆ రోల్కి. అప్పుడు సుబ్బు, నాకు దేవుడి దయ సుబ్బు వచ్చాడు నా లైఫ్లోకి. వచ్చి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తీసాడు. అరే అలా కాదు, ఆగు మనమే చేసుకుందాం. బట్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ అదంతా వెళ్తుంది అని. అంతే సార్, అదే దాని నుంచి వి స్టార్టెడ్. ఇప్పుడు అందుకే మూవీ ఆఫర్ కూడా అలా. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీ పర్సనల్ లైఫ్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అండ్ పర్సనల్ లైఫ్లో చాలా వరకు నెగిటివిటీ చాలా హెవీగా ఎక్స్ప్లోర్ అయింది తెలుగు ఆడియన్స్కి. సో ఈ సిరీస్ తర్వాత నుంచి అదేమైనా తగ్గుద్ది అనుకుంటున్నారా? అంటే మీ ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఒక చిన్న ఇదైతే ఉంటుంది కదా, సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ పర్సనల్ లైఫ్ది నేను నా సైడ్ చెప్పేలోపే అంత ఎస్కలేట్ అయిపోయింది దట్ నా సైడ్ ఆఫ్ స్టోరీ ఎవరు వినలేదని. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ కాయిన్కి 2 sides ఉన్నట్టు 2 sides ఉన్నాయని ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. అండ్ సార్ పర్సనల్ లైఫ్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుద్ది. బట్ ఫ్యామిలీ వచ్చేసరికి నాకు చాలా సపోర్ట్ ఉన్నారు కాబట్టి చాలా బెటర్ అయింది. అండ్ యా ఇప్పుడు ఏడుపు సీన్లు ఉంటే చాలా ఈజీగా వస్తుంది. పవన్. షణ్ముఖ్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దిస్ మూవీ. ఏంటంటే ట్రైలర్ స్టార్టింగ్లో వెన్ ఫియర్ ఎండ్స్ లైఫ్ స్టార్ట్స్ అనేది కొటేషన్ ఇచ్చారు. సో మీ లైఫ్లో ఫియర్ని ఎండ్ చేశారా? అంటే పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, దాని గురించి కొద్దిగా. అండి అయిపోయింది, ఫియర్ అయితే ఇంకా లేవు. ఐఎమ్ టోటలీ నీట్, క్లీన్, హ్యాపీ. నితిన్ గారు సార్, ఇందులో పద వినోదం అనేది చాలా హైలైట్ చేశారు ఫోన్తో పాటు. మనం సక్సెస్ అయితే మన చుట్టూరా ఉంటారు అండ్ మన చుట్టూరా ఫ్రెండ్స్, బ్రో నువ్వు సక్సెస్ అవ్వాలి, నువ్వు సక్సెస్ అయితే మేము చూడాలి అనుకుంటారు కానీ బట్ దర్ ఈస్ నో వన్ హూ క్యాన్ సపోర్ట్ యూ. బట్ మీ ఫాల్ డౌన్లో అండ్ మీరు డిప్రెస్గా ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఎవరైనా మీతో పాటు ఉన్నారా? బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్స్. మీ చుట్టూరా మీరు కష్టంలో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ రియల్ లైఫ్లో హూ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్? నా రియల్ లైఫ్లో అయితే సుబ్బు నా డైరెక్టర్, తర్వాత భరత్ భయ్య, ఇంకా ఈటీవీ సంస్థ, అండ్ రోహిత్ అన్న ఫ్రెండ్, ఇంకా అంతే ఇలా కౌంట్ చేసుకోవచ్చు. లిక్కీ అన్న చెల్లి, వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా చాలా నేను ఎప్పుడైనా నాకు ఏమైనా బాగా అనిపించినప్పుడు ఐ విల్ గో టు దెమ్ అండ్ ఐ విల్ టాక్ టు దెమ్ అండ్ ఐ విల్ బీ బెటర్. అలా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సైన్ చేశారో అది బెక్కమ్ గారు అది ఎంతవరకు దాని ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ దాని గురించి ఏంటి? 20th నుంచి షూట్ అయింది. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు షూట్లో ఉండాలి. సాయి గారు చెప్పారు వచ్చాను ప్రమోషన్స్కి. సో 20th నుంచి అది షూట్కి వెళ్తున్నాం అండి. వైజాగ్లో షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇందాక చాలామంది మాట్లాడుతూ చాలా నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయని చెప్పి మీ కెరియర్లో మాట్లాడుకున్నారు కదా, మరి ఆ బిగ్ బాస్కి వెళ్ళడం అనేది మీరు పాజిటివ్లో చూసుకుంటారా, నెగిటివ్లో చూసుకుంటారా? మీ కెరియర్కి ఎంతవరకు ప్లస్ అయింది అది? యాక్చువల్లీ చాలామంది ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం తెలుసానండి దానివల్ల. బట్ రైట్ కంటెంట్ దాని తర్వాత చేయలేదు కాబట్టి ఇంకా అది నాకు హెల్ప్ అవ్వలేదు. బట్
దాని నుంచి అయితే ఎంతో కొంత ఒక ఫ్యామిలీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి సో మేబీ రైట్ సినిమా లైక్ లీలా వినోదం లేదంటే ఫ్యూచర్లో ఏమైనా చేసే ప్రాజెక్ట్స్ రైట్ మూవీ వచ్చిందంటే దే విల్ ఎంకరేజ్ మీ అనుకుంటున్నానండి. షన్ను సార్ సార్ ఇక్కడ సార్ 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 ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మనకి మొదటగా గుర్తొచ్చేది అరే ఏంట్రా ఇది అని డైలాగ్ బాగా గుర్తొస్తుంది సార్. అరే ఏంట్రా ఇది అనేది ప్రతి ఒక్కరు మిమ్మల్ని వాడేటప్పుడు మీ ఫీలింగ్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? చాలా 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 హ్యాపీ ఉంటుంది సార్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అందరు డైలాగ్స్ వాడుతూ ఉంటాను నార్మల్గా, సడన్గా అది వైవా నుంచి అలా వచ్చేసరికి అది అలా 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 చాలా హ్యాపీ ఉంటుంది సార్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్. నెక్స్ట్ ఈ లీలా వినోదంలో ఇందులో అలాంటి డైలాగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇందులోనా సార్? ఇందులో నా ఎక్స్ప్రెషన్ లేదు సార్, అంత కామెడీగా ఉంటే ఆ టెన్షన్ అది. పవన్ గారు సార్ ఇప్పుడు లీలా వినోదం అని 11 సంవత్సరాలు అవుతుంది. అవును మీరు యూట్యూబ్లో చాలా టాప్ అంటే ఎక్కువ వ్యూవర్షిప్ క్రోడ్స్లో ఉంటాయి మీ వ్యూవర్షిప్. అవును సార్. బట్ ఇన్ని ఇయర్స్ జర్నీలో సినిమా దాకా ఎందుకు వెళ్ళలేకపోయారు? సినిమాకు యూట్యూబ్కి ఉన్న వేరియేషన్ ఏంటి సార్? సార్ యాక్చువల్లీ వేరియేషన్ పర్సనల్గా నాకు యాక్టింగ్లో అలా అనిపించలేదు సార్ సినిమాకి యూట్యూబ్కి అనేది. బట్ ఎస్ డెఫినెట్లీ సినిమాలోని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను యూట్యూబ్లోని చేసిన సిరీస్లో ఎప్పుడు మేకప్ వేసుకోలేదు సార్, నెవర్, ఒక్కసారి కూడా మేకప్ వేసుకోలేదు. సో అండ్ ఎందుకంత టైం పట్టింది అంటే సార్, అంటే అందరూ వీడు యూట్యూబర్డు అన్నట్టు చూసారు సార్. అంటిల్ 2021, 22 కొంచెం అక్కడ సిరీస్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం పెరిగిన దగ్గర నుంచి వ్యూస్ అవన్నీ అప్పుడు కొంచెం పిలిచారు సార్ ప్రొడక్షన్ హౌస్లో. బట్ అది సమ్వేర్ బిగ్ బాస్ రావడం దానివల్ల కొంచెం డిలే అయింది కానీ డిలే బట్ నాట్ ఇంకెప్పుడు అవ్వదు అని కాదు, బట్ ఎస్ ఇప్పుడు అవుతుంది సార్ అందుకే.